అందరికీ నమస్కారం. ఆగస్టు 22న 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ రిపోర్ట్ అని కోబ్రా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ఈ యాక్టివేషన్ భారీ విజయాన్ని సాధించింది. ఇది కొత్త శకం ఆరంభాన్ని సూచించే నిర్ణయాత్మక క్షణంగా చరిత్ర పుస్తకాల్లో లిఖించబడుతుంది. లైట్ వర్కర్స్ కమ్యూనిటీ అద్భుతమైన స్థాయిలో సహకారాన్ని ప్రదర్శించింది. 40 కంటే ఎక్కువ భాషల్లో 300 కంటే ఎక్కువగా వీడియోలు సృష్టించింది. 1 మిలియన్ కంటే ఎక్కువగా వ్యూస్ను సాధించింది. ఈ 3 యాక్టివేషన్లు క్రిటికల్ మాస్ను చేరుకున్నాయి. మొదటిది క్రిటికల్ మాస్ కంటే కొన్ని వేలు మాత్రమే ఎక్కువగా ఉండగా, రెండవది 150,000 మందికి పైగా పాల్గొన్నారు. మూడవ దానిలో సుమారు 2 లక్షల మంది పాల్గొన్నారు. ఆగస్టు 12న జరిగిన మొదటి యాక్టివేషన్ ఇది మూడవ రే అయినటువంటి డివైన్ ఇంటెలిజెంట్ గ్రహం చుట్టూ ఉన్న ప్లానెటరీ ఎనర్జీ గ్రిడ్ లేలైన్లను మరియు అసెన్షన్ ఆర్టెక్స్లను స్థిరీకరించింది. బృహస్పతి శుక్రగ్రహం యొక్క కంజంక్షన్ జాయ్ మరియు హ్యాపీనెస్ యొక్క ఎనర్జీలతో నింపింది. యాక్టివేషన్కి కొన్ని గంటల ముందు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో తీయబడింది. ఆగస్టు 18న జరిగిన రెండవ యాక్టివేషన్ సమయంలో రెండవ రే అయినటువంటి డివైన్ లవ్ M87 గెలాక్సీ నుంచి వచ్చిన కాస్మిక్ లవ్ యొక్క భారీ తరంగం సోలార్ సిస్టమ్ అంతటా వ్యాపించి సనందాను యాక్టివేట్ చేసింది. ఆ క్షణం నుంచి ఆయన తన కాంతి శరీరాన్ని లైనర్ స్పేస్ టైంలో నిలిపి మదర్షిప్ ఎక్స్కాలిబర్ నుండి నిరంతరం ఫర్గివ్నెస్ ఎనర్జీలను ప్లానెటరీ ఎనర్జీ గ్రిడ్లోకి పంపుతున్నారు. ఆ తరువాత సమయం నుండి ఆకాశ దేవతలైనటువంటి ఇన్నానా, ఐసిస్, అస్తారా, మేరీలు సమీప అంతరిక్ష కక్ష నుంచి గ్రహం యొక్క ఉపరితలం వైపు ఈథరిక్, ఆస్ట్రల్ మరియు మెంటల్ ప్లేన్లపై యుద్ధంలో దెబ్బతిన్న తలాలను అన్ని ఎనామలీల నుండి నయం చేయడానికి, కాంతి మరియు ప్రేమలను మళ్ళీ యాంకర్ చేయడానికి పంపుతున్నారు. ప్రస్తుతం లైట్ ఫోర్సెస్ గ్రహ ఉపరితలంపై నుండి 30 మీటర్ల లేయర్లో ఉన్న దిగువ ఆస్ట్రల్ మరియు ఇథరిక్ స్థాయిలలో మిగిలి ఉన్న అన్ని ఆస్ట్రల్ నరకాలను నయం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అవి తొలగిపోయిన తరువాత ఏంజలిక్ బీయింగ్స్ ఆ లేయర్లలో నివసించడం ప్రారంభిస్తారు. ఆగస్టు 21న మొదటి రే అయినటువంటి డివైన్ విల్ మూడవ యాక్టివేషన్ సమయంలో లైట్ ఫోర్సెస్ అబ్సల్యూట్ నుంచి న్యూ ఎర్త్ కీని అందుకున్నారు. ఈ కీ 2 భాగాలుగా వచ్చింది. మొదటి భాగం విశ్వం అనుపాదక తలం నుంచి వచ్చే మల్టీ డైమెన్షనల్ కోడ్. ఇందులో గ్రహ విముక్తి కోసం మల్టీ డైమెన్షనల్ ప్లాన్ ఉంటుంది. ఇది గ్రహం యొక్క ఉపరితలంపై ఉన్న అన్ని జీవుల ఫ్రీ విల్ వెక్టర్స్ను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ మల్టీ డైమెన్షనల్ కోడ్ ఇప్పుడు గ్రహం చుట్టూ ఉన్న క్వాంటమ్ ఫీల్డ్లో శాశ్వతంగా యాంకర్ చేయబడి ఫ్రీ విల్ వెక్టర్ తిరిగి కలిసే ప్రతిసారి లైట్ గ్రిడ్ను పునర్వ్యవస్థీకరిస్తుంది. ఇందులో ప్లానెటరీ లిబరేషన్ ప్లాన్ కూడా భాగంగా ఉంది. ఈ ప్రణాళిక ఇప్పుడు కాస్మిక్ మెంటల్ ప్లేన్కి దిగివచ్చింది. చాలా త్వరలో అది ఆత్మిక్ ప్లేన్లో నుంచి అవతరించబడుతుంది. అక్కడి నుండి అసెండెడ్ బీయింగ్స్ దాన్ని మేనిఫెస్ట్ చేసే చర్యలను ప్రారంభించగలుగుతారు. కీ యొక్క రెండవ భాగం అబ్సల్యూట్ నుండి నేరుగా మల్టీవర్స్ అంతటా సబ్ క్వాంటమ్ ఫీల్డ్లోకి వచ్చి ఎమరాల్డ్ రే యొక్క ప్రవాహం మల్టీవర్స్ నుంచి లర్కర్లోకి అధిక భాగాన్ని తుడిచిపెట్టింది. ఇప్పుడు లర్కర్ 1% కొంత భాగం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎమరాల్డ్ రే అర్త్ కోర్ ఇథరిక్ క్రిస్టల్ను తిరిగి పునర్నిర్మింపజేసి గ్రహం యొక్క ఎనర్జీ గ్రిడ్ను అసెన్షన్ టైమ్ లైన్లోకి తిరిగి అమర్చింది. ఇప్పుడు లైట్ ఫోర్సెస్ అర్త్ కోర్ను మరియు ఎనర్జీ గ్రిడ్లను పూర్తిగా ఛార్జ్ చేయడానికి వీలైనంత త్వరగా లర్కర్ యొక్క చివరి అవశేషాలను క్లియర్ చేయడానికి ఎట్వార్ టెక్నాలజీని 100%కి పెంచింది. ఈ గ్రహం యొక్క 30 మీటర్ల ఉపరితల పొరలో ఉన్న లర్కర్ అవశేషాలు మరియు మల్టీవర్స్లోని అన్ని జీవుల శక్తి క్షేత్రాల్లోని లర్కర్ అవశేషాలు మినహాయించి ఎమరాల్డ్ రే మల్టీవర్స్ని స్థిరమైన వాక్యూమ్ సబ్ క్వాంటమ్ స్థితికి మార్చింది. మీరు లర్కర్ ప్రభావాన్ని అనుభవించినప్పుడల్లా మీరు ఎమరాల్డ్ రేని విజువలైజ్ చేసి ఆ లర్కర్ జోక్యాన్ని మీ నుండి తొలగించమని అడగవచ్చు. ఎమరాల్డ్ క్రిస్టల్స్ దీనికి సహాయపడతాయి. ఎమరాల్డ్ రే ఇనిషియేషన్ పొందిన వారు దీనిని నేరుగా ఇన్వోక్ చేయవచ్చు. సబ్ క్వాంటమ్ స్టేబుల్ వాక్యూమ్ని సాధించడం అనేది ఒక విశ్వచక్రం ముగింపు మరియు కొత్త దాని ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కాస్మిక్ ఈవిల్ యొక్క తొలగింపు.
న్యూ హెవెన్ యొక్క కీ ఇప్పుడు పూర్తిగా వ్యక్తీకరించబడిన 1996 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత అసెన్షన్ ప్రక్రియను ప్రారంభించడానికి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ యొక్క మదర్షిప్లు సోలార్ సిస్టమ్ అంతటా తుది స్థానాల్లో ఉంచబడ్డాయి. ఆగస్టు 21న మదర్షిప్ల పునఃఅమరిక సోలార్ సిస్టమ్ అంతటా భారీ స్కాలార్ గురుత్వాకర్షణ తరంగాన్ని పంపింది. ఇది యాక్టివేషన్ సమయంలో జరిగిన భారీ కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రేరేపించింది. లర్కర్లో ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక భాగం ఉపరితల జనాభా యొక్క ఇంప్లాంట్ అవశేషాలు మరియు 1996 తర్వాత ఈ సోలార్ సిస్టంలో అనామలీకి గురైన లైట్ ఫోర్సెస్ సభ్యుల అందరిలో ఇంప్లాంట్ అవశేషాల్లో మిగిలి ఉంది. మల్టీవర్స్లో మిగిలి ఉన్న వారందరికీ కూడా వారి శక్తి క్షేత్రాలపై లర్కర్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా అందరూ కాస్మిక్ ఈవిల్ను తొలగించే ప్రక్రియకు గురి అయ్యారు. ఆ జీవులందరికీ లర్కర్ ఇన్ఫెక్షన్ కారణంగా భూ పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలో అన్న విషయంలో స్పష్టత లేకపోవటం రూపంలో కనిపిస్తుంది. అయితే వారి మిగిలిన ఎనర్జీ ఫీల్డ్ను లర్కర్ వాస్తవంగా తాకలేదు. మల్టీవర్స్లోని అన్ని జీవులకు ఉన్న ఆ లర్కర్ ఇన్ఫెక్షన్ అంతా మరియు లైట్ ఫోర్సెస్ యొక్క లర్కర్ సోకిన ఇంప్లాంట్ అవశేషాలన్నీ అక్టోబర్ 10 వరకు పూర్తిగా క్లియర్ చేయబడతాయి. మానవాళి ఉపరితల ఇంప్లాంట్ అవశేషాల్లో అన్ని లర్కర్ ఇన్ఫెక్షన్లను అక్టోబర్ 10 వరకు తొలగించే అవకాశం కూడా పెరుగుతోంది. కానీ ఆ టైంలైన్ ఇంకా ఖరారు కాలేదు. ఉపరితల జనాభా లర్కర్ ఇప్పటికీ స్వేచ్ఛా సంకల్పానికి కొంతవరకు అంతరాయం కలిగిస్తూ గ్రహం యొక్క 30 మీటర్ల ఉపరితల పొరను చుట్టుముట్టే ఇంప్లాంట్ మధ్య సెట్ జోక్యం నమూనాల టన్నల్స్ను సృష్టిస్తోంది. ఈ కారణంగానే ఇథరిక్ మరియు ఆస్ట్రల్ నరకాల హీలింగ్ ఊహించినంత వేగంగా జరగటం లేదు. ఎందుకంటే మానవ చరిత్ర అంతటా అక్కడ చిక్కుకున్న కొన్ని జీవులను ఇంకా రక్షించవలసిన అవసరం ఉంది. లర్కర్ ఇంకా బుద్ధిక్ మరియు ఆత్మిక్ అలాగే హయ్యర్ ప్లేన్లపై ఒక నిర్దిష్ట టర్షన్ ఫీల్డ్ను ప్రవహింపజేస్తుంది. ఈ టర్షన్ ఫీల్డ్ భూ పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలో స్పష్టత లోపంగా కనబడుతుంది. లర్కర్ అవశేషాలన్నీ క్లియర్ అవుతున్నందున ఈ టర్షన్ ఫీల్డ్ తీవ్రత తగ్గుతోంది. 1221 అసెన్షన్ పోర్టల్ ప్రారంభ సమయంలో సెయింట్ జెర్మెన్ నవంబర్ 21, 1975న పెటిట్ ట్రైనన్లోని మూవింగ్ మిర్రర్ హాల్లో ప్రిన్సెస్ డి లాంబెల్ ద్వారా యాంకర్ చేయబడిన టైమ్ గేట్ను ఉపయోగించుకున్నారు. ఈ టైమ్ గేట్ను ఉపయోగించి సెయింట్ జెర్మెన్ ఆగస్టు 21, 2025 పెటిట్ ట్రైనన్లో న్యూ ఎర్త్ యొక్క ఆర్కీటైప్ను యాంకర్ చేశారు. పరిపూర్ణ వాస్తవికతకు ప్రతీకగా ఉన్న ఈ ఆర్కీటైప్ ఇప్పుడు శాశ్వతంగా పెటిట్ ట్రైనన్ ఎస్టేట్లోని ఇథరిక్ ప్లేన్లో శాశ్వతంగా యాంకర్ చేయబడింది. ఇది న్యూ అట్లాంటిస్ యొక్క న్యూ ఎర్త్ నాగరికతను పునర్నిర్మించడానికి ప్రధాన ఆర్కీటైప్గా ఉపయోగపడుతోంది. 1221 అసెన్షన్ పోర్టల్ ప్రారంభ సమయంలో భారీగా టైమ్ లైన్ షిఫ్ట్ జరిగింది. ప్రధాన అసెన్షన్ టైమ్ లైన్ తిరిగి మార్పు చేయలేని విధంగా లాక్ చేయబడింది. గ్రహం యొక్క ఎనర్జీ గ్రిడ్లో యాంకర్ చేయబడింది. అలాగే డిస్క్లోజర్స్, ఫస్ట్ కాంటాక్ట్ మరియు ఈవెంట్ యొక్క పాజిటివ్ టైమ్ లైన్ల సంభావ్యత విపరీతంగా పెరుగుతున్నాయి. యుద్ధాలు మరియు ప్రపంచ ఆధిపత్యం యొక్క నెగిటివ్ టైమ్ లైన్ ఇప్పుడు కూలిపోయిన వాటి సంభావ్యత తగ్గుతోంది. అబ్సల్యూట్ గ్రహ ఉపరితలంపై ఒక టైమ్ గేట్ను తెరిచింది. ఈ టైమ్ గేట్ ఇప్పుడు కొత్త అవకాశాలను తెరవటం ప్రారంభించింది. ప్రస్తుత స్థితి సాధ్యమయ్యే పాజిటివ్ భవిష్యత్ ఫలితాలలో అనుసంధానిస్తుంది. గతంలో సాధ్యం కాని అనేక పాజిటివ్ విషయాలు పెరుగుతున్న సంభావ్యతలతో సాధ్యమవటం ప్రారంభమవుతుంది. మన ఫ్రీవిల్లే ఈ గొప్ప భవిష్యత్తును మేనిఫెస్ట్ చేస్తుంది. కొత్త పునరుజ్జీవనం పుడుతుంది. మనల్ని కాంటాక్ట్ అవుతారు. మనం ఇంటికి వెళతాము. మనలో కొందరు న్యూ ఎర్త్ మీద నివసిస్తారు. కాస్మిక్ వైట్ నొబిలిటీకి చెందిన మనలోని కొంతమంది వారి స్టార్ ప్యాలెస్లకి తిరిగి వెళ్తారు. ఈ గొప్ప భవిష్యత్తు సాకారం కావడానికి ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. బ్లాక్ నోబిలిటీ కుటుంబాలు ఇప్పటికీ తమ కిరాయి సైనికుల నెట్వర్క్లను నిర్వహిస్తున్నాయి. వారు లైట్ వర్కర్లకి సహాయపడగల ఏ విధమైన భౌతిక జోక్యానైనా అడ్డుకుంటూ గ్రహంపై ఉన్న ప్రస్తుత పరిస్థితిని మార్చకుండా నిరోధిస్తున్నారు. వారి నిఘా గ్రిడ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి లైట్ ఫోర్సెస్ ఇప్పుడు భౌతిక జోక్యానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఈ ప్రణాళికలో ఎక్కువ భాగం రహస్యంగా ఉంచబడే అవకాశం ఉంది. అలాగే దానిలో ఎంతవరకు పోర్టల్ బ్లాక్లో పంచవచ్చో ప్రస్తుతం స్పష్టంగా తెలియడం లేదు. ఏదో ఒక విధంగా ఇప్పుడు లైట్ ఫోర్సెస్ తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. లైట్ ఫోర్సెస్ వారి ఇన్నర్ గైడెన్స్ ప్రకారం తమ లక్ష్యాలను కొనసాగించవచ్చు. ఆగస్టు 28 అలాగే మరికొన్ని దేశాల్లో 29న 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ యొక్క ఎనర్జీలను కొత్త స్థాయికి విస్తరించగల ఒక భారీ ఆస్ట్రలాజికల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆగస్టు 29న ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం తెల్లవారుజామున 5:40 యురేనస్ నెప్ట్యూన్ సెక్స్టైల్ ఏర్పడుతుంది. అదే సమయంలో బృహస్పతి, లిలిత్ మరియు లునార్ నోడ్ల మధ్య ఒక గ్రాండ్ ట్రైన్ కూడా ఏర్పడుతుంది. ఈ కాన్ఫిగరేషన్ గ్రహం యొక్క ఉపరితలంపై భౌతిక జోక్య ప్రక్రియను ప్రారంభించడానికి అత్యుత్తమ సమయంగా ఉంటుంది. అందువల్ల లైట్ ఫోర్సెస్ ఆ సమయంలో వీలైనంత ఎక్కువ మందిని ఫిజికల్ ఇంటర్వెన్షన్ ధ్యానం చేయమని అడుగుతున్నారు. ధ్యానం ప్రారంభించే ముందు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న డిగ్రీని బిగ్గరగా చెప్పాలి. గ్రహ ఉపరితలంపై కాంతి శక్తుల భౌతిక జోక్యం ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను అని 3 సార్లు చెప్పండి. ఆ తరువాత గైడెడ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ధ్యానం చేయవచ్చు. ఖచ్చితమైన సమయాల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. ఆగస్టు 28 లేదా 29 తర్వాత భౌతిక జోక్యం వాస్తవంగా జరిగే వరకు మీకు గైడెడ్ అనిపిస్తే ఈ ధ్యానాన్ని కొనసాగించవచ్చు. ఈ విధంగా మీరు దాన్ని మేనిఫెస్ట్ చేయడంలో సహాయపడతారు. సెప్టెంబర్ 13న న్యూయార్క్లో జరగబోయే అసెన్షన్ వర్క్షాప్లో చేరడానికి మీ అందరికీ స్వాగతం. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.